మృదంగం వాయిస్తే ఎంత మృదువుగా ఉండాలో అలా వాయించాలి. ఆయన మృదంగం వాయిస్తేట శివాలయంలోకి వచ్చినటువంటి పసిపిల్లల దగ్గర నుంచి తల్లుల ఒడిలో ఏడుస్తున్న పిల్లలు కూడా అలాగే ఉండిపోయేవారు. అలా మృదంగాన్ని వాయించి తల పైకెత్తకుండా రాచకాంత వలచి వచ్చి నించుంది ఆయన ఒకసారి. ఆయన ఆమె వంక కూడా చూడకుండా తలదించుకుని వెళ్ళిపోయాడు. అంతటి శివభక్తి తత్పరుడు. వీరశైవ సంప్రదాయంలో ఆయన శూన్య సింహాసనాధిపత్యం వహించారు అల్లమప్రభు. ఆయన దగ్గరికి వెళ్ళి శైవమత విజ్ఞానాన్ని పొంది ఆమె ఆయన యొక్క శాసనం చేత నీకు మోక్షం కావాలి, శివుడిలో ఐక్యం అయిపోవాలి అనుకుంటే నువ్వు శ్రీశైల పర్వతం మీదకి వెళ్ళి తపస్సు చెయ్యి అన్నాడు. ఆమె శ్రీశైలం వచ్చింది. శ్రీశైలం వస్తే మల్లికార్జున స్వామి ఒక సన్యాసి రూపంలో కనబడ్డాడు. కనబడి ఇక్కడెక్కడా కాదు, నువ్వు తపస్సు చెయ్యాలి అనుకుంటే కదలీవనం పక్కనున్న గుహలలోకి వెళ్ళిపోమన్నాడు. ఎందుకని అంటే ఆ గుహలకు ఒక ప్రత్యేకత ఉంది. ఇప్పటికీ శ్రీశైల మల్లికార్జున స్వామి వారి దేవాలయంలో వృద్ధ మల్లికార్జున స్వామి దేవాలయం పక్కన త్రిఫల వృక్షం ఉంటుంది. దాని కింద పెద్ద వేదిక ఉంటుంది. దాని మీద దత్తాత్రేయ స్వామి వారు కూర్చుని ధ్యానంలో ఉన్నారు చాలా కాలం. దత్తాత్రేయ స్వామి వారు త్రిమూర్త్యాత్మకమైనటువంటి రూపం శ్రీశైలంలో ఆ చెట్టు కింద ధ్యానం చేసింది. అదే దత్తాత్రేయ స్వామి వారు మళ్ళీ ఇంకో అవతారం తీసుకున్నప్పుడు నృసింహ సరస్వతిగా వచ్చారు. నృసింహ సరస్వతిగా వచ్చినప్పుడు వారు శ్రీశైలంలో ఉన్న కదలీవనం పక్కన ఉన్నటువంటి గుహల్లోనే తపస్సు చేశారు. అక్కడికి వెళ్ళింది ఆవిడ. ఇప్పటికీ వెళ్ళొచ్చు అక్కడికి, కానీ అక్కడికి వెళ్ళడమే ఒక పెద్ద సాహసం. కృష్ణానదిలో పాతాళగంగ దగ్గర పడవెక్కితే అక్కడి నుంచి పడవలో తీసుకెడితే దానికి పడవ దిగడానికి వేరే ఏం ఉండదు. బండరాళ్ళ మీద దిగి పెద్ద పెద్ద బండల నుంచి పాకుతూ పైకెక్కాలి. అసలు ఇక ప్రకృతి సౌందర్యములకు ఆటపట్టు. అక్కడ తనంత తాను ఏర్పడిన శివలింగం ఉంటుంది. అది మీకు బాగా ఎప్పుడైనా అది చూడాలి అనిపిస్తే తేలిక మార్గం ఏమిటో తెలుసా? అది ఎలా ఉంటుందో చూడాలంటే అద్దం దగ్గరికి వెళ్ళి మీ నోరు బాగా విప్పి చూస్తే ఈ కంఠం లోపల మళ్ళీ ఆ కొండనాలుకని ఒకటి వేలాడుతుంటుంది. ఎర్రటి మాంసంతో కిందకి వేలాడుతుంటుంది. ఆ లోపల వేలాడుతున్నటువంటి కొండనాలుక అనబడేది ఎలా ఉంటుందో అక్కమహాదేవి గుహలు అని పిలువబడేటటువంటి గుహలోపల ఉన్నటువంటి సహజ శివలింగం అలా ఉంటుంది. మీరు కావాలంటే కనీసం వెళ్ళడం ఏమో నాకు తెలియదు, కానీ ఫోటో చూడండి. అంగిట్లో ఉన్నటువంటి కొండనాలుకలా కనపడుతుంది. అక్కడ సహజ శిలాతోరణం ఉంది. ఏ ఆధారం ఉండదు. పైన ఒకే శిల వేలాడుతున్నట్టుగా ఉంటుంది. 1000 మంది కూర్చోవచ్చు దాని కింద. 1000 మంది కూర్చుని భజన చేసుకోవచ్చు. అంత పెద్ద శిలాతోరణం ఉంటుంది. దాని లోపలికి గుహ ఉంటుంది. ఆ గుహలోకి పాకుతూ వెడతారు. వెడితే అక్క మహాదేవి పూజ చేసిన శివలింగం అక్కడ కనపడుతుంది. అక్కడే నృసింహ సరస్వతి కూడా కూర్చున్నారు. ఆ గుహలో ఆవిడ కూర్చుని పరమశివలింగాన్ని ఆరాధన చేసి తపస్సు చేసి పరమశివుని యందు ఐక్యమైపోయింది మల్లికార్జున లింగంలోకి. అందుకే ఇప్పటికీ ఆ తల్లి యొక్క విగ్రహం మీరు మల్లికార్జున దేవాలయంలోకి వెడుతున్నప్పుడు గోడల మీద కనపడుతుంది. ఆ తల్లి యొక్క విగ్రహం మద్ది చెట్టు పక్కన కూడా మళ్ళీ వేరే పెట్టబడి ఉంటుంది. అలాగే హేమారెడ్డి మల్లమ్మ బిడ్డలు లేకపోతే ఒక రెడ్డి గారు వెళ్ళి మొక్కుకున్నాడు, మల్లికార్జునుడిని ప్రార్థించాడు, ఇంత ఐశ్వర్యం ఉంది నాకు బిడ్డలు లేరని. పరమశివుడు కల్లో కనపడి చెప్పాడు, శాశ్వతమైన కీర్తిని ఇవ్వగలిగినది నా దేవాలయంతో సంబంధం ఉండేది, నా అంశలో ఉన్న బిడ్డ జన్మిస్తోంది నీకని. ఆడపిల్ల పుట్టింది, మల్లమ్మ అని పేరు పెట్టారు. ఆ పిల్ల ఏ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇంటి ఐశ్వర్యం అందుకునేది. మహాస్వామి వారికి ఓ లక్షణం ఉండేది. వారు ఎక్కడికైనా వెళ్ళి గోపూజ చేసినా, వారు ఎక్కడైనా వృషభ పూజ చేసినా ఆ గోవు కానీ ఆ వృషభం కానీ ఏ మందలో ఉంటుందో ఆ మంద వృద్ధిలోకి వచ్చేది. ఇప్పటికీ కోనసీమలో ఆయన ఏ గోవుని పూజ చేశారో, ఏ వృషభాన్ని పూజ చేశారో వాటితో పుల్లించినటువంటి ఆవులు అవి ఎన్నో ఉంటాయి. ఇప్పటికీ చెప్తారు ఇక్కడ ఆయన పూజ చేశారని అంటారు. అలా మల్లమ్మ ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఐశ్వర్యం అందుకునేది. ఆయన్ని ఒక రెడ్డి గారికి ఇచ్చి పెళ్లి చేశారు. కానీ ఆ ఇంట్లో అత్తగారు ఆడబడుచు ఇద్దరికీ ఈమె అంటే ద్వేషం. ఎందుకంటే ఊరంతా చెప్పుకునేది ఈవిడ అడుగు పెట్టాకే ఐశ్వర్యం ఎక్కువైంది వీళ్ళకని. వాళ్ళు ఎలాగైనా ఈమె పట్ల భర్తకి వైముఖ్యం కలిగేటట్టు చెయ్యాలని ఒక రోజున పిలిచి, నేను ఏం చెప్పినా చేస్తావా అని అడిగింది అత్తగారు. ఆమె అత్తగారి మాటని అవతల దాల్చేది, చేస్తానంది. పాలెకాపుని మాన్పించాను, ఆవుల్ని తోలుకుని అరణ్యంలోకి వెళ్ళి తీసుకురాంది. ఆమె పరమశివ భక్తి తత్పరురాలు. పుట్టుక నుంచి ఎప్పుడూ శివనామని చెప్తుండేది నాలుక మీద.
శివుడు ఉండగా నాకు భయం ఏమిటి అత్తయ్య గారు, మీ ఆజ్ఞ అలాగే తీసుకెళ్తానని ఆవుల్ని తీసుకుని వెళ్ళింది. ఆవులు మేస్తున్నాయి, ఈవిడ శివనామం చెప్పుకుంటూ కూర్చుంది. ఏకాంత ప్రదేశం. పరమేశ్వరుడు సిద్ధుడి రూపంలో వచ్చి కూర్చున్నాడు. ఆమె సిద్ధుడి రూపంలో వచ్చిన పరమశివుని పాదముల ముందు కూర్చుని ఆయన్ని పూజ చేస్తూ ఆయన నామములు చెప్తూ కూర్చుంది. నేను మల్లికార్జునుడను, నీ కోసం ఇలా వచ్చానని చెప్పాడు. ఎంత అదృష్టం నిజంగా తల్లిది. ఇంటికి వచ్చి భార్య ఏదని అడిగాడు భర్త. ఏం చెప్పమంటావురా అప్రతిష్ట. తనంత తాను కావాలని ఆవుల్ని తీసుకుని అడవికెడుతోంది. ఆవుల్ని కాయడానికి పాలేరు లేక కాదు, నీ భార్యకి పరపురుష సాంగత్యం అలవాటైంది, ఎవరు అడగరని అడవికెడుతోందన్నారు. ఆయనకి కోపం వచ్చి కత్తి పట్టుకుని వెళ్ళాడు, చూరులోంచి తీసి. వెళ్ళేటప్పటికి సిద్ధుడి పక్కన కూర్చుని ఆమె శివనామాలు చెప్తూ రమించిపోతోంది. ఈ పురుషుడేనమాట నా భార్యని వలలో వేసుకున్నవాడని కత్తి తీసి ఆ సిద్ధుడి యొక్క తల నరికాడు. ఆయనని ఎవరేం చేయగలరు? ఆ కత్తి 2 ముక్కలైపోయింది. ఆ సిద్ధుడు అంతర్ధానం అయిపోయాడు. వెంటనే ఎంత పని చేశావయ్యా, ఆయన మల్లికార్జునుడు, ఆయన్ని నువ్వు చంపగలవా? ఇప్పటికైనా అపరాధం ఒప్పుకోమంది భార్య. నువ్వు ధూర్తతనంతో ఉన్నదే కాకుండా నాకు నీతులు చెప్తున్నావా, నిన్ను చంపేస్తానని కత్తి తీసి మళ్ళీ ఆమెని నరకపోయాడు. నరకపోతే ఆ కత్తి కూడా 2 ముక్కలైపోయింది. అయిపోతే అప్పుడు తెలుసుకున్నాడు, అరే రే వచ్చినవాడు మల్లికార్జునుడని చెప్పింది నా భార్య యొక్క మంచితనాన్ని నేను తెలుసుకోలేకపోయాను. ఎంత శివభక్తి తత్పరురాలు, ఈమె అడుగు పెట్టిన వేళ ఐశ్వర్యం పెరిగిపోయిందని ఎంతో ప్రార్థించాడు. నాది తప్పైపోయింది, ఇంటికి రమ్మని. నాకు ఇక సంసారము మీద అనురక్తి లేదు, నా మనసు శివుని యందు ఐక్యమైపోయింది, ఇక నాకు శివుడే సర్వస్వం, నాకొక్క కోరిక తీర్చు భర్తవి కనుక ఈ ఆవులు ఇచ్చేయి, ఇవి తోలుకుని శ్రీశైలం వెళ్ళిపోతాను. వెళ్ళిపోయి ఆవుల మందని అక్కడ మేపుకుని నేను రోజు ఆ పాలతో మల్లికార్జునుడికి అభిషేకం చేసుకుంటానని ఆవుల్ని తీసుకెళ్ళి ఆవులతో ఒక గోశాల నిర్మించి మల్లికార్జున లింగానికి పూజ చేస్తూ శివనామం చెప్తూ శివతత్వాలు పాడుకుంటూ వీరశైవ సంప్రదాయంలోకి ప్రవేశించి తుట్టతుదన ఆమె మల్లికార్జున లింగంలోకి ఐక్యమైపోయింది. ఆ హేమారెడ్డి మల్లమాంబ గారి యొక్క విగ్రహం మీకు ఇప్పటికీ శ్రీశైలం యొక్క మల్లికార్జున దేవాలయంలో కనపడుతుంది. ఇంట నుండనొల్లడు ఉలుకులలో కాని ఎనయ సింహం ఎక్కడెద్దు కాని చిలువా చెప్ప సిగ్గయ్యేడిది వెర్రి అనగ శివుడే ఎప్పుడు వినవే చెప్పుమా అన్నాడు. నాకు చెప్పడానికి సిగ్గుగా ఉందో విషయం, ప్రపంచంలో వెర్రాడు ఎవరైనా ఉంటే శివుడోడే, నేనలేదు బ్రహ్మచారి అంటూ ఒక మాట అన్నాడు. ఇంట నుండనొల్లడు ఉలుకులలో కాని. రేపు పొద్దున్న పెళ్ళయిందనుకో గృహప్రవేశం చేయించాలి అత్తవారింట్లో. ఎక్కడికి తీసుకెడతాడో తెలుసా? శ్మశానానికి తీసుకెడతాడు. అక్కడ మీ కాపరం ఉంటావా? ఏమిటమ్మా ఆయనతో పెళ్ళి? ఆవిడే అడిగింది పార్వతీదేవి, ఏమండి కైలాస పర్వతం మీద ఉంటాం, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు మీరు, ఎందుకంటే ఆ శ్మశానంలో ఉంటుంటారు? కొంతమంది పని కట్టుకుని అదే పనిగా శివుడు శ్మశానవాసి అని అక్కర్లేని ప్రచారాలన్నీ మొదలెడుతున్నారు కదా, ఎందుకంటే ఆ శ్మశానంలో ఉంటారని అడిగింది. అడిగితే ఆనాడు మహాభారతం అనుశాసనిక పర్వంలో చెప్పాడు, పార్వతి నేనేం ఉత్తినే చేతకాని వాడనై ఉండలేదు, బ్రతికున్నన్నాళ్ళు అక్కడికెడదాం ఇక్కడికెడదామని పని లేకపోయినా షికార్లు తిరిగి నేను ఇంతటి వాణ్ణి అని గుండెల మీద చెయ్యేసుకుని ఇంత గర్వించి మా ఆవిడ మా పిల్లలు మా అన్నయ్య మా తమ్ముడు మా స్నేహితులు ఇంతమందిని చూపించినవాడు ప్రాణం పోయిన తర్వాత ఎండు కర్రల మీద పడుకోబెట్టి తాడుతో కట్టేసి ఒంటి మీద కేవలం అత్యంత చవకబారు వస్త్రం ఒకటి పెట్టి పాడి మీదకి తీసుకెళ్ళేటప్పుడు ఆ బట్ట కూడా తీసేసి కట్టెల మీద పడుకోబెట్టి ఇంధనం పోసి కర్త వచ్చి అగ్నిహోత్రం వెలిగిస్తే తల దగ్గర నుంచి కాలుతూ వచ్చేసి తల బద్దలైపోయిన తర్వాత కాళ్ళు అరికాళ్లలోంచి నెత్తురు ముద్దలుగా పైకొస్తుంటే పెద్ద కాడ పట్టుకుని కాళ్ళు పైకెత్తి వెనక్కి పారేస్తే నా ఒళ్ళు అనుకుని మురిసిపోయిన వాడు కట్టెలలో కాలిపోతుంటే జీవుడు పైకి లేచి చీకటి పడుతోందని వచ్చిన వాళ్ళందరూ స్నానం చేసి వెళ్ళిపోతే ఒక్కండే ఉండిపోయానని బెంగ పెట్టుకుని ఏడుస్తుంటే నేనున్నానని ఓదార్చడానికి ఉన్నాను అక్కడ. నేను లేకపోతే చచ్చినవాడు చస్తాడు పార్వతి అందుకున్నానన్నాడు. అది ఆయన ఔదార్యం. చేతకాక అక్కడ ఉండలేదు, అన్నవాడిని ఓదార్చకుండా ఉంటే తెలిసి వస్తుంది వాడికప్పుడు శివుడు శ్మశానవాసని విమర్శించడం ఏమిటో కాదు. అసలు మీకు ఒక యథార్థం చెప్పాలంటే 2 ఉంటాయి ఈ లోకంలో, ఉంటే శ్మశానం ఉంది, లేకపోతే మంగళప్రదత్వం ఉంది, అంతే. అసలు ఈ భూమండలమే పెద్ద శ్మశానము. చచ్చిపోయాక శ్మశానానికి తీసుకెళ్లారా? శ్మశానానికి వెళ్ళాక చచ్చిపోయారా ఎవరైనా?
నాకు చెప్పండి. శ్మశానానికి వెళ్ళి చచ్చిపోయిన వాడు లేడు. ఇంట్లో చచ్చిపోయాడు, హాస్పిటల్లో చచ్చిపోయాడు, రోడ్డు మీద చచ్చిపోయాడు, ఎక్కడ పడితే అక్కడే చచ్చిపోయారు. ఆఖరికి నేను ఇప్పుడు గట్టిగా మాట్లాడుతుంటే ఈ ధ్వని ప్రకంపనలకి సూక్ష్మాంగ జీవులు చచ్చిపోయి, చచ్చిపోయినదంతా అమంగళత్వం, కానీ చచ్చిపోయిన వాడిని బ్రహ్మాండంలో కలిపింది ఎదుగు అమంగళత్వం అయింది. అందుకని లోకము శ్మశానమనైనాను, అసలు శ్మశానం అన్న మాట లేదనన్నాను. శివుడు శ్మశానవాసం నువ్వు గుండెలు బాదుకుని మాట్లాడడం ఏంటి? అర్థం లేని విషయం. తప్పు. అటువంటి తప్పుడు ప్రచారాలు చేయకూడదు. సనాతన ధర్మాన్ని పాడు చేయడం అది. కాబట్టి పరమశివుడు అనుశాసనిక పర్వంలో ఇటువంటి వాళ్ళు పుడతారని తెలిసే పార్వతీదేవి చెప్పించింది ఆయన నోటి వెంటే. నేను అందుకుంటాను అక్కడ కాదు. అక్కడ భూత ప్రేతములు ఉంటాయి, అవి ఇళ్లల్లోకి చొరబడతాయి. చొరబడమనుకుంటున్నారేమో. ఉత్తిష్టంతో భూత పిశాచాహ అని ఎందుకంటున్నారు మరి పూజ చేసేటప్పుడు? లేని వాటిని లేమంటారా? ఇక్కడ ఉంటే కదా ఎవరినైనా అమ్మ మీరు లేవండి అంటాను. ఎవరూ లేకుండా ఉత్తినే లేవండి అంటే నేను పిచ్చాండి అంటే. ఉన్నాయి కదా భూత పిశాచాలు, అందుకే కదా ఉత్తిష్టంతో భూత పిశాచాహ అంటున్నారు. అవి ఇళ్లల్లోకి వెళ్ళి భగవత్ కార్యాలు చెడగట్టకుండా నేను అక్కడ తాండవం చేస్తుంటే అవి చూస్తుంటా. కాబట్టి ఉదారుడు, కానీ తనని తాను నింద చేసుకున్నాడు. అది విచిత్రం. ఇంట నుండనొల్లడు లుకులలో కాని ఎనయ సింహం ఎక్కడ ఎద్దు కాని. రేపొద్దున ఎద్దుకండి, ఆ ఎద్దు ఇదిగో నా సింహం ఉంది ఎక్కండి చక్కగా అంటే ఎక్కడో ఎద్దే ఎక్కుతాడు. ఆయన ఎద్దెక్కేది అమాయకుడై ఎక్కడో. వృషభము దేనికి సంకేతం అంటే ధర్మానికి సంకేతం. ఆయన ధర్మాన్ని ఇష్టపడతాడు. ఆయన భక్తులకు ధర్మమునందు అనురక్తి కల్పిస్తాడు. అటువంటి పరమశివ తత్వాన్ని మార్చి మాట్లాడి ఎందుకమ్మా ఆయనతో పెళ్ళేమిటమ్మా, నా మాట విని విడిచిపెట్టు అని. నేను చక్కగా చూడు ఎంత యవ్వనంలో ఉన్నానో, నీకు తగినటువంటి వాణ్ణి కాబట్టి నన్ను తగిలి నీవు నా వెంట చనుదెమ్ము వనటకుంద నేత్ర వనజనేత్ర, నన్ను తగులుకుని నాతో వచ్చేయి, వదిలేయి తపస్సు అన్నాడు. విందావిడ. వీడట బ్రహ్మచారియట, వీనుల పెట్టగరాని మాటలే ఆడుచునున్నవాడు, నమశివాయయుండు ఆడగరాదు. వీని కపటాత్ముని వీపున వేసి ద్రొబ్బుడని ఉగ్రత పల్కిన కాంతలందరు. వీడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, శివనింద చేస్తున్నాడు. ఎవరో నమశివాయ అన్న మాట తప్ప అనకూడదు, వినకూడదు. కాబట్టి వీడిని వీపు మీద 4 వేయండి, పండ్లు ఉడగ వేసి ద్రొబ్బుడని, పళ్ళు ఊడిపోయేట కొట్టి లాగా పారేయండి అనేటప్పటికీ చెలికెత్తెలందరూ వచ్చారు. అప్పుడు పరమశివుడు సాక్షాత్కరించాడు. మహాతల్లి స్తోత్రం చేసింది, పూజించింది. నిన్ను నా ఇల్లాల్ని చేసుకుంటున్నాను. ఇల్లాల్ని చేసుకోవడం ఏమిటి? ఆవిడ ఎప్పుడు ఇల్లాలి. దా వృషభవాహనాన్ని అధిరోహించు, కైలాసానికి వెళ్ళిపోదాం అన్నాడు. నేను ఆనందావిడ. అదేమన్నాడు? దక్ష ప్రజాపతి కూతురుగా వచ్చినప్పుడు అలాగే వచ్చాను, ఇప్పుడు అలా రాను. పార్వతీ కళ్యాణంలో కన్యావరుని చేసి నువ్వు మా నాన్నగారి ఇంటికి దూతల్ని పంపి నన్ను నీ భార్యగా చేసుకో. ఆడపిల్ల ఉన్నవాడు ఫోటో జాతకం పట్టుకు తిరగకూడదు, మగపిల్లాడు ఉన్నవాడు తిరగాలి. మా అబ్బాయికి తగిన అమ్మాయి ఎక్కడుందండి అని. అసలు మీరు కళ్యాణ ప్రకరణంలో, వివాహ ప్రకరణంలో మగపిల్లవాడు తండ్రి తిరుగుతాడు, అంతేగాని ఆడపిల్ల తండ్రి తిరగడు. కలియుగం అన్నీ తిరగబడిపోయి. కాబట్టి నువ్వు దూతల్ని పంపు అంది. సరే అలాగే పంపుతానన్నాడు. సప్తర్షుల్ని పిలిచాడు, అరుంధతీదేవిని పిలిచాడు. మీరు వెళ్ళండి, పార్వతీదేవి యొక్క క్షేమవార్తని కనుక్కోండి, నాకు తగిన ఇల్లాలు అని చెప్పి ఆవిడ్ని నా భార్యని చెయ్యండి అని చెప్పి అందరికీ చెప్పి అరుంధతీదేవిని మాత్రం ఒక్కదాన్ని పిలిచి ఒక మాట అన్నాడు. ఈ లోకంలో ఒక పెద్ద పోకడొకటి ఉంది. అరుంధతి వనిత కూతుల పిండ్లి చేయునెడలన్ వాచాలకుల్ తల్లులే అని లోకంబులు పల్కుగా ఉన్న సతీని వద్రీచు ఇల్లాలితో వనరన్ కన్యకుకున్ వరండుతగు ఎలా విచారింపగా ఎని కార్యంబు ఘటింపగా పలుకు మీ అంబోజ పత్రేక్షణ. ఈ లోకంలో ఒక దిక్కుమాలిన అలవాటు ఉంది. ఆడపిల్లని ఇచ్చేటటువంటి తల్లిదండ్రుల్లో తల్లి ఉందే, ముందు పెళ్ళి కుదరగానే సంతోషిస్తుంది. అబ్బా మన అదృష్టం అండి అంటే. ఇంకా తర్వాత ఏమండి వాళ్ళు అది పెట్టద్దు, ఇది పెట్టద్దు, ఆ పిల్లాడు ఏమిటండి, వాళ్ళ నాన్నగారు ఏమిటండి, వాళ్ళ అమ్మ ఏమిటండి అని వాచాలకులు తల్లులే, ఆడపిల్లల తల్లులే అక్కర్లేని కూడా వాళ్ళని